ఎంతగా విశ్వాసులు అనేవాళ్ళు ఎంతగా సేవకుని మీద ఆధారపడి ఉన్నారంటే, వాళ్ళు ఏం చెప్తే అదే అనే పరిస్థితిలో అంతగా అప్పగించేసుకున్నారు సేవకుని చేతిలో. అయ్యగారు ఏం చెప్తే అదే అనే అంత అప్పగింపు విశ్వాసులకు వచ్చినప్పుడు, మనం ఏం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు అని మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, మన విశ్వాసులకి ఏం చెప్తున్నామో ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల ఏ పొరపాటు జరిగినా పర్వాలేదు, కానీ మన వల్ల అనేకులు లక్ష్యం కోల్పోతే గనక మరీ కఠినమైన తీర్పు మనం పొందుతాం. చాలా కఠినంగా దేవుడు శిక్షిస్తాడు. ఎంత కఠినం అంటే, అబద్ధ ప్రవక్తలకి దేవుడు కేటాయించిన నరకం కటిక చీకటి గల బిలం అంటాడు. 2 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూస్తే, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. ఆ కింద రాసుకుంటూ వస్తాడు, నోవహు కాలములోనే జనాల్ని వదలలేదు దేవుడు. మళ్ళీ కింద రాసుకుంటూ వచ్చి, లోతు దినాలలోనే జనాల్ని వదలలేదు దేవుడు, దేవదూతల్ని వదలలేదు దేవుడు, అబద్ధ బోధకుల్ని అబద్ధ ప్రవక్తల్ని ఎందుకు వదిలేస్తాడు అనుకుంటున్నారు? చాలా కఠినమైన తీర్పు ఉంది. ఇదే విషయం మళ్ళీ యూదా పత్రికలో కూడా ప్రస్తావిస్తున్నాడు. 6-7. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రధానత్వమును నిలుపుకొనక దేవుడిచ్చిన స్థాయిని, ఔన్నత్యమును, ఘనతను, మహిమను, స్థానాన్ని వదిలేసుకొని పడిపోయిన వారి యొక్క పర్యవసానం ఏంటి? కటిక చీకటియు నిత్య పాశములు అన్నాడు. అగ్నిగుండములో, పాతాళములో ఇది ఇంకొక రకమైన సెగ్మెంట్ అన్నమాట. ఎవరున్నారు అక్కడ అంతా అంటే పడిపోయిన దూతలే. ఎలా తయారైంది నరకం? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మరియు నీలో అగ్ని పుట్టును. ఆ పడిపోయిన పతితమైన కెరూబుతో దేవుడు అంటాడు, నీలోనే ఒక అగ్ని పుట్టి నిన్ను కాల్చేస్తుంది. నరకాన్ని దేవుడు స్పెషల్గా తయారు చేయలేదు, దానికి అదే షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలి పేలి బూడిదైపోయింది అనమాట. కంపెనీలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు షార్ట్ సర్క్యూట్ అయిపోయి ప్లస్ మైనస్ ఎక్కడో కలిసిపోయి, కలవకూడదు ఏదో కలిసిపోయి, అంటుకోకూడదు ఏదో అంటుకుపోయి, జరగకూడదు ఏదో జరిగి షార్ట్ సర్క్యూట్ అంటారు దాన్ని. దానివల్ల దుకాణాలు, షాపులు అన్నీ కాలిపోతుంటాయి. అలాగా దేవుని దూతలు కలవని కూడా చోట, కలవకూడని చోట కలిసి, చేయకూడని చోట చేసి, ఆలోచించని విషయాలన్నీ ఆలోచించి, దేవునికి విరోధం అవడం వలన, దేవుడిచ్చిన స్థానం నుండి దిగిపోవడం వలన
దేవునికి దూరం అయిపోవడం వలన వాళ్ళలోనే అగ్ని పుట్టి వాళ్ళే ఒక అగ్నిగుండంగా తయారైపోయారు. ఈ బ్లాక్ హోల్స్, ఈ కట్టిక చీకటి గల బిలాలన్నీ ఏంటి? సైన్స్ ప్రకారంగా చచ్చిపోయిన నక్షత్రాలు, డెడ్ స్టార్స్. నక్షత్రాలు ఎప్పుడైతే చచ్చిపోతాయో అవన్నీ చీకటి బిలాలుగా మారిపోతాయి. ఆకర్షించే మహా గురుత్వాకర్షణతో కూడిన కృష్ణ బిలాలు అంటారు తెలుగులో బ్లాక్ హోల్స్ని. అవన్నీ అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. ఎలా తయారవుతాయి ఈ బ్లాక్ హోల్స్ అంటే, వెన్ అ స్టార్ డైస్, ఒక నక్షత్రము చచ్చిపోతే, ఒక నక్షత్రం ఇంతకు ముందులాగా వెలుగుతున్న నక్షత్రం ఇంకా వెలుగుచుట మానితే, అది చీకటి, ఆ వెలుగే చీకటిని ప్రేమించి ఒక భయంకరమైన అగాధంలా తయారవుతుంది. దాని ముందర వచ్చే ఏ గ్రహమైన, గ్రహ శకలమైన దాని లోపలికి పీల్చేస్తుంది. అది లోపలికి వెళ్తే ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే సైన్స్కి ఇంకా తెలీదు బ్లాక్ హోల్స్ లోపల ఏముంది, దేన్ని బట్టి అది లోపలికి లాగుతుంది. పెద్ద పెద్ద గ్రహాలని కూడా లాగేస్తుంది, కానీ అది లోపలికి వెళ్ళి ఏమవుతుందో ఎవరికి తెలియదు. చీకటి శక్తులుగా మారిపోతారు పతనమైపోయిన సేవకులు కూడా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బైబిల్ దృష్టిలో సేవకులు ఎవరు? నక్షత్రాలు. ఎప్పుడైతే మనం దారి తప్పిపోతామో, ఎప్పుడైతే ఆత్మీయంగా చచ్చిపోతామో, చీకటి బిలాలుగా మారిపోతాం. అప్పుడు ముందు కంటే ఎక్కువగా జనాల్ని ఆకర్షించుకుంటాం, కానీ అది వెలుగులోనికి ఆకర్షణ కాదు, చీకటిలోనికి ఆకర్షణ. ఎంత ఘనమైన తీర్మానము, మనం సేవ చేయాలి అనుకున్నది ఎంత ఘనమైన తీర్మానము, మనం జాగ్రత్తగా ఉండకపోతే అంత కఠినమైన నాశనం వచ్చేస్తుంది. ఇందులో ఎక్కువ సమస్య ఎప్పుడంటే, మనకొచ్చే నాశనం పక్కన పెడితే, మనల్ని నమ్ముకొని మన దగ్గరకు వచ్చిన విశ్వాసుల గతి ఇంకా రెండంతల దారుణంగా ఉంటుంది. మత్తయి సువార్త 23:15 చదువుదాం. మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మాత్రం మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేసేస్తారంట. చాలా చూడండి, మన ఆత్మీయ స్థితే సరిగ్గా లేనప్పుడు, మన లక్ష్యం కరెక్ట్ కానప్పుడు, మన దర్శనం కరెక్ట్ కానప్పుడు, మనలోనే లోకాశలు ఉన్నప్పుడు, మనం బయటికి వెళ్ళిపోయి అన్యులందరినీ సువార్త చేసి, గ్రామ సువార్తలు చేసి, ప్రొసెస్లు చేసి, జనాలందరినీ సంఘంలోకి నడిపించి వాళ్ళని ఏం చేస్తున్నామంటే, వాళ్ళని మనకంటే ఎక్కువ నరక పాత్రలుగా చేస్తున్నాం. గమనించండి, ఎక్కువగా ఈ కాలంలో అన్యుల నుండి కొత్తగా రక్షణ పొందిన వాళ్ళ సంఖ్య చాలా డ్రాస్టికల్గా తగ్గిపోయింది. అన్యులు రావట్లేదు, ఏదో అరకొరగా తప్ప, ఏదో స్వస్థత అయిపోయి సంతానం కలిగితే ఏదో చిన్నగా మైల్డ్ రీజన్ తప్ప, సత్యాన్ని తెలుసుకొని ప్రభులోకి రావడం అనేది చాలా అరుదైపోయిన సంఘటనలు. అయినా మనం బాప్తిసాలు ఇస్తున్నాం, ఇవ్వట్లేదా? కానీ ఎవరికి ఇస్తున్నాం? ఆల్రెడీ క్రైస్తవ కుటుంబంలోని పిల్లలకి ఇస్తున్నాం. క్రైస్తవ తల్లిదండ్రుల పిల్లలకి ఎప్పటికైనా ఇవ్వాలి కాబట్టి, ఎప్పటికైనా ఒక టైం రాగానే వాళ్ళందరికీ బాప్తిసాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ శాతం అయితే ఆల్రెడీ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళకే ఎక్కువ శాతం బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. ఆ మధ్య కాలంలో అయితే ఎక్కువ రీబ్యాప్టైజ్డ్.
అన్యుల్లో నుండి ప్రభులోకి రావడం అన్నది చాలా అరుదు అయిపోయింది. వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఫేక్. ఈ సినీ యాక్టర్లని, వాళ్ళని వీళ్ళని మధ్య ప్రభుల మార్గంలోకి రావడం, ఆయా మీటింగ్లో వాడబడడం, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ కహానీలు, కథలు, ఇవన్నీ జెన్విన్ అయితే కాదు, జెన్విన్ ఆత్మలు కాదు అవన్నీ కారు ద్రాక్షలు, అవన్నీ మేలుకరమైన ద్రాక్షలేం కావు, నాణ్యమైనవి కావు, లాస్టింగ్ చేసేవి కావు, నిలిచి ఉండేవి కావు, ఉపదేశములో లేనివి. కాబట్టి ఎవరో రాజకీయ నాయకుడో ఎవరో సినిమా యాక్టరో వచ్చేసి ప్రభు గురించి 4 మాటలు చెప్పగానే మనం మురిసిపోవద్దు. యాక్టర్లు వాళ్ళంతా అన్ని చోట్ల యాక్టింగ్ చేయడం తెలుస్తుంది వాళ్ళకి. ఎలాగ ఆత్మలో నిండుకున్నట్టు యాక్ట్ చేయాలో తెలుసు. అర్థమైందా? సంవత్సరానికి 10 లక్షలు కాంట్రాక్ట్ ఇస్తే 1 లక్ష సబ్బు గురించి యాడ్ ఇస్తారు. లేదు మేము 15 లక్షలు ఇస్తామంటే రెక్సోనా సబ్బు గురించి యాడ్ ఇస్తారు. వాళ్ళకి ఏం పోయింది? నీ సబ్బే వాడతాను అవా. ఈ పల్లెటూరు సబ్బులు వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఫారిన్ సబ్బులు వాడతారు వాళ్ళందరూ. డబ్బులు ఇస్తే ఏదని చెప్పేస్తారు, దాని ఏముంది? మన సాక్ష్యాలు చల్లవట్నా జనాలకి? ఏమండి, దేవునిలో నలుగుతున్నా మీ సాక్ష్యాలు చాలవా? సినిమా యాక్టర్లే మారాలా జనాలు రక్షణలోకి రావడానికి? ఈ సెలబ్రిటీ తత్వాన్ని చూసి జనాలు మోసపోతున్నారు, మనం మోసపోవద్దు. దేవుని కొరకు సమర్పించుకుని నలిగి చిచ్చే దరిద్రం మాకు ఈ లోకం వద్దని వేరైపోయినా మీది కాదా సాక్ష్యాలు? హల్లెలూయా. ఎన్ని కష్టాల పాలైనా నిలబడే ఉంటామనే తీర్మానంలో ఉన్నారు, ఇది కాదా సాక్ష్యం? వాళ్ళకి ఎవరికో దేవుడు స్వస్థపరుస్తారు కానీ ప్రభులోకి రాలేదు. మనం అన్ని సావు బతుకుల్లో ఉండే ప్రభులోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏది సాలిడ్? నీ రక్షణకు ఒక అద్భుతమే కారణమైతే మా రక్షణకు సువార్తే కారణం ప్రియులారా, సత్యమే కారణం. సత్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకుంటే, సత్యమును గురించిన అనుభవం జ్ఞానం కలిగి ప్రభువుని నమ్ముకుంటే ఎప్పటికైనా నిలిచి ఉంటాం ప్రియులారా. సేవకుని విలువే పోయింది సమాజంలో ఈ కాలంలో. సేవకుడు అంటే ఏమీ లేదనే స్థితికి వచ్చేసింది. సెలబ్రిటీలే కావాలి జనాలకి. ఆ సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు, సమర్పణ ఉన్నా లేకపోయినా, ప్రతిష్ట ఉన్నా లేకపోయినా, దేవుడు పిలిచినా పిలవకపోయినా, నెక్స్ట్ సంఘాన్ని నువ్వే చూడాలబ్బాయి, వెళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి రాపో, బలంతో తోసి రప్పించి నోరిపితే ఒక మొక్క రాదు, సేవకులు అయిపోయి ఉన్నారు. షార్ట్ కట్లో సేవకులు అయిపోయి ఉన్నారు. మనం నలిగితే కానీ, అరిగితే కానీ, తల కిందేసి కాలు మీదగేస్తేనే కానీ, ఉతికి ఆరేసి పిండేసి ఆరేస్తేనే కానీ మనం సేవకులం కాలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. న్యాయమేనా? ఇలాంటి ఫేక్ సేవకులకి దేవుడు సంఘాలు ఎందుకు అప్పగిస్తాడు చెప్పండి ఒకసారి. సంఘం నీ మీద నాదా? సంఘం కోసం మనం రక్తం కార్చామా, సిలువ మోసామా, సమర్పించుకున్నామా, అప్పగించుకున్నామా? ఆయన దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు దేవుడు అప్పగించబడ్డాడు కాబట్టి ఎవరికి అప్పగించాలి సేవ, ఎవరికి అప్పగించాలి ఆత్మలు, ఎవరికి అప్పగించాలి సంఘం అనేది దేవుని మీద ఆధారపడి ఉంది. ఎప్పుడు కూడా సంఘం సేవ ఎవరిని అప్పగిస్తారని ఎప్పుడు కనిపెట్టదు. దేవుడి కాళ్ళే పట్టుకోవాలి. ప్రభు నువ్వు అప్పగిస్తే చేస్తావు, ప్రభు నువ్వు ఒక సేవ ఈ ప్రభుని. ఎవరివ్వాలి సేవ? సేవ దేవునిది, దేవుడు ఇవ్వాలి. ఇలా ఫేక్ బ్యాచ్ ఎక్కువైపోవడం వలన, ఫేక్ సేవకులు ఎక్కువైపోవడం వలన ఫేక్ సంఘాలు ఎక్కువైపోయాయి, ఫేక్ మీటింగ్లు ఎక్కువైపోయాయి. ఫేక్ అంటే నకిలీ, నాణ్యత లేనివి, నాసి రకం అని. నాణ్యం అనేది ఎప్పుడైనా ఖరీదుగానే ఉంటుంది. ఆ ఖరీదు, ఆ మూల్యం చెల్లించే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది ప్రియులారా. అంతా సమర్పించుకోవాలంటనా, అబ్బా అంతనా? ఇదైతే కాదా? ఏ విశ్వాసులకి, ఏ సేవకులకి, కొత్తగా వచ్చిన సేవకులకి
ఈ ప్రతిష్ట, ఈ ఉపదేశం హార్డ్ అనిపించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అంత ఉండక్కర్లేదు అన్న బోధ ఈజీగా వెళ్ళిపోతారు అక్కడికి, చాలా సులువుగా వెళ్ళిపోతారు, చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇది ఎక్కడ కాదు, ఏదైనా తోటలోనే మొదలైంది. చేస్తావు అన్నాడు ఒక ఆయన, చావరు అన్నాడు ఇంకొకడు వచ్చి. ఏది ఈజీగా నమ్మారు, ఏది కన్వీనియంట్ అనిపించింది? ఆదమోబలకి ఏది మేలుకరం అనిపించింది? ఏది ఎంకరేజ్మెంట్ అనిపించింది? ఏది ప్రోత్సాహబద్ధమైనది అనిపించింది? సాతాను చెప్పిందే, టెన్షన్ లేదు. అది ఊరుకో, చచ్చిపోతారంటున్నా, ఊరుకో, అలాగా అంటారులే, అలాగా అంటారు, చచ్చిపోతావు, ఇది నిలబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి అని అంటారా? కూల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఫ్రీగా ఉండండి. ప్రభువు ఎక్కడైతే, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం. ఈ పదాలు ఉపయోగిస్తారండి అనుకుంటున్నారు మీరు. ప్రతి అడ్డమైన పాపపు అవిధేయతతో కూడిన ప్రవర్తనకి ఒక వాక్యాన్ని సపోర్ట్గా చేసుకోగలిగిన మేధావులు ఉన్న దినాలు ఇవి, తెలుసా మీకు? జనరల్గా అడ్వకేట్, లాయర్ల పని ఏంటి? లాయర్ చదివాడు ఒకడు, ఈలోగా ఒక హంతకుడు హత్య చేసాడు, ఆడొక లాయర్ని సంప్రదించాడు. సార్ చూడండి సార్. అప్పుడు లాయర్ అడుగుతాడు, ఒక పని చేయి, అసలు ఏం జరిగింది చెప్పు, క్లియర్గా చెప్పేది అంటే. సార్ మర్డర్ అయిపోయిందండి, అనుకోకుండా అయిపోయిందని అన్నాడు. ఇప్పుడు లాయర్ పని ఏంటి? ఈ దోషిని నిర్దోషిగా తేల్చాలి. అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి దోషిని దోషిగా అప్పగించరు వీళ్ళు. లాయర్ల పని ఏంటంటే దోషిని నిర్దోషిగా చేయగలరు, నిర్దోషిని దోషిగా చేసి డబ్బులు సంపాదించగలరు. అటువంటి తెలివితేటలు భూమి మీద మానవ జ్ఞానానికి ఉన్నప్పుడు, దైవ జ్ఞానం అని చెప్పిన చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే, ఏది అపవిత్రమో దాన్ని పవిత్రమని చెప్పగలుగుతున్నారు, ఏది పవిత్రమో అది అక్కర్లేదని చెప్పగలుగుతున్నారండి. ఇదే బైబిల్ పట్టుకుని యేసు దేవుడు కాదు అని చెప్పగలుగుతున్నారు. ఇదే బైబిల్ పట్టుకొని అసలు పరిశుద్ధాత్మ అవసరం లేదని చెప్పగలుగుతున్నారు. ఇదే బైబిల్ పట్టుకుని అసలు అపోస్తల పరిచర్య లేదని చెప్పగలుగుతున్నారు. ఇదే బైబిల్ పట్టుకుని అసలు పరలోకం లేదని వాదించగలిగిన వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రతి బోధకి వాళ్ళు చూపించే వచనాన్ని చూసి నమ్మేయకండి. అంటే వాక్యంలో చూపించాడండి అనవద్దు. ట్రాక్ చూడాలి. ఒక వ్యక్తిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, ఒక బోధని, ఆ బోధ మనలను దేవునికి దగ్గరగా చేస్తుందా లేక దూరంగా చేస్తుందో చూసుకోవాలి. ఒకటి, ఆ బోధ దేవునికి దగ్గరగా చేసి లోకానికి దూరంగా చేస్తుందా లేకపోతే లోకంతో రాజీ పడేలా చేస్తుందా చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య దగ్గరికి సైతాను వాక్యాలు తీసుకునే వచ్చాడు కాబట్టి వాక్యాలు, వచనాలు ఉపయోగించినదంతా దైవికమైనది కాదు. పిల్లరా, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం చెప్పేదాన్ని బట్టి విశ్వాసులు తొందరపడటం కానీ, కాలు చాపుకొని అక్కర్లేదే పర్లేదంట కానీ అనే ఆ భావన మన ప్రసంగం మీద ఆధారపడి ఉంది. ఖడ్గం వచ్చుట చూచి కావాలి వాడు ఏం చేయాలి? బోరవుదాలి. ఎందుకు పొద్దున అనుకున్నాను, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను ఎందుకన్నాడు కీర్తనకారుడు? కొండల మీద ఎవరు ఉంటారు? కావలి వాళ్ళు ఉండేవాళ్ళు. 119 కీర్తన తర్వాత 120 నుంచి ఇంచుమించు 134 వరకు ఉన్న ఆ కీర్తనల్ని యాత్ర కీర్తన అన్నారు. యాత్ర కీర్తన అంటే ఇశ్రాయేలు ఎప్పుడు యాత్ర చేస్తారు? సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ కోసం యెరూషలేముకు యాత్ర చేస్తారు. ఒరియా బైబిల్లో ఆ టైటిల్ ఎలాగుంటుందంటే ఆరోహణ గీతము అన్నాడు. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ డిగ్రీస్ అన్నాడు. ఆరోహణ గీతం అంటే యెరూషలేముకి వెళ్ళే వాళ్ళందరూ ఆ ప్రయాణం అంతా పైకి వెళ్తుంది, ఘాట్ సెక్షన్ అనమాట. అంత అప్ 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 పైకి వెళ్తానే ఉంటారు వాళ్ళు.
ఈ ప్రయాణంలో అందరిలో మరి యెరూషలేం దగ్గర ఉన్నారా? ఎక్కడెక్కడో ఉంటారు. ఇశ్రాయేల్ దేశం విశాలమైన దేశంలో ఎక్కడెక్కడో నుంచి ప్రయాణమై యెరూషలేం వెళ్ళాలి కనుక వాళ్ళు ప్రయాణమైన బయలుదేరినప్పుడు రాత్రి వేస్తే ఎప్పుడో 3-4 రోజుల క్రితం బయలుదేరాలి వాళ్ళు. రాత్రిపూట చిన్న చిన్న క్యాంపుల్లాగా గ్రౌండుల్లో ఖాళీ మైదానంలో చిన్న క్యాంపులు వేసుకుని టెంట్లు వేసుకుని మరి రాత్రిపూట ఎంత ఉన్నాం, పిల్ల జల్ల వేసుకుని ఉన్నాం, మరి డబ్బులు అవి ఉన్నాయి, మరి దేవునికి అర్పించాల్సినవి ఇవన్నీ ఉన్నాయి కదా, దొంగలు పడతారేమో అయ్యా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఒక వ్యక్తిని కావలివానిగా నియమించి వానికి ఒక బోర్ ఇచ్చి ఏదైనా ఎత్తు ప్రాంతంలో కూర్చుని ఉండు, అదే కొండ అంటే. అక్కడ కూర్చొని చూస్తుండు దొంగలు కానీ తిరుగుతున్నారా, ఎవరిని వస్తున్నారా అని చూస్తుండే. ఈ పాళెము, ఈ క్యాంపు ఒక కంట్రీ కనిపెడుతూ ఉండాలి, అటువైపు చూడాలి. ఎవడన్నా దొంగలు ముఠ జల్లగా వస్తున్నారు అని కానీ వీడు ఏం చేయాలంటే బూర ఊదాలి. అందుకే రాత్రిపూట జనాలు పడుకోకుండా కొండల వైపు చూసేవాడు అనమాట. అలా అట్టుకొని చూశాడు. మెలికిగా ఉన్నోడులే 8. వాడి నమ్మకం అంతా ఎవరు అంటే ఆ కావలి వాడే. ఇప్పుడు నిద్రపోతే వీళ్ళు అయిపోతారు. అతను నమ్మకస్తుడైతేనే ధైర్యం వీళ్ళకి. అతను ఆ దొంగలు నువ్వు బోరోదకు దోచుకుని వచ్చిన దాంట్లో మీకు నాకు వాట ఇస్తానులే అంటే మానేస్తాడు. అడిగేం పోయింది. అందుకే బిక్కుమని భయపడుతూ ఉండేవాళ్ళు. నమ్మచ్చంటావా అండి అంటే ఒక కీర్తనకారుడు అంటాడు, కొండలు కాదు యెహోవా వలననే మనకు సహాయం కలుగును. మన రాకపోకల్లో ఆయనే మనకు తోడుగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఈ నిద్రపోతాడేమో కానీ ఇశ్రాయేలును కాచువాడు కొనుకోడు నిద్రపోడు. రాత్రిపూట ఇదే భయం వాళ్ళకి. నిద్రపోయాడు అంటావా, మెలుగుగా ఉన్నాడు అంటావా అంటే ఈ నిద్రపోయినా పర్లేదు, యెహోవా పునుకడు నిద్రపోడు. ఆ కీర్తన సారాంశమే అది. ఏం చేయాలి ఇప్పుడు మన జనాల్ని? విశ్వాసులు మనల్ని నమ్మొచ్చా? సేవకులమైన మనల్ని నమ్మొచ్చా? ఈ కాలంలో హెచ్చరిక చేస్తున్నామా? రాబోయే ప్రమాదం, అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలవబోతుందండి. ఏంటనుకుంటున్నారు? మరీ ఒట్టి బైబిల్ చదివితే అవదు. ఒకసారి లోకాన్ని చూసి ప్రభు తన రాకడ గురించి చెప్తూ నోవహు దినములు ఎట్లుండేనో, లోతు దినములు ఎట్లుండేనో, కరువులు, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, మహమ్మారి, తెగుళ్ళు, ఇవన్నీ సూచనలు ఎందుకు చెప్పాడు? బైబిల్ ఒకటే కాదు, ఒక్కసారి చుట్టూ కూడా కలియ చూచి సూచనలను గుర్తుపట్టమనే కదా. ఈ సూచనలు మనం విస్మరిస్తే ఎవరికి నష్టం? ఇన్ని సిగ్నల్స్ ఇచ్చినా రాకడ సూచనలు మనం పట్టించకపోతే ఇరుక్కునేది మనమే. సేవకులే, విశ్వాసులదే ఉంది. దేవునికి కనికరం ఎక్కువైపోయి వాళ్ళని ఫ్రీ టికెట్లు తీసుకెళ్ళిపోగలడు సంఘాన్ని, దేవుని స్తోత్రం కలిగి కాక. ఇరుక్కునేది మనం. ఒక మంచి మాట చూపిస్తాను మీకు. ఈ మధ్య బాగా నన్ను గలిబిలి చేస్తున్నా వచ్చినాం, అది చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 8:16-17 వచనాలు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం కలిగాక. దాని కంటిన్యూషన్ వాక్యం చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ప్రైజ్ ది లార్డ్. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. దేవుని శిష్యులమైన సేవకులమైన మనము కట్టుబడి ఉండాల్సిన ప్రమాణ వాక్యం ఒకటి ఉంది, అదే కట్టుము అంటాడు. ఈ వాక్యానికి వీళ్ళని కట్టే, ఈ వాక్యంతో వీళ్ళని ముద్రించే అంటున్నాడు అనమాట. ఆదేశాలు ఇస్తున్నాడు. ఎందుకు? ఆ 11వ వచనం చూస్తే జనులు వేరే ఇంకో దేనికో కట్టుబడి ఉన్నారంట. ఈ జనుల మార్గమున నడవకూడదు అని
యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకొట్టు అని చెప్పునదంతయు బందుకొట్టు అనుకొనకుడి. వారు భయపడదానికి భయపడకుడి. దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జనులందరూ, సామాన్య జనులందరూ దేనికి కట్టుబడి ఉన్నారో దానికి మీరు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. ఈ సామాన్యమైన, సాధారణమైన, లౌకికమైన జనాలు కట్టుబడి ఉన్న దానికి మీరు కట్టుబడి ఉండకపోతే మీకు ఏదైనా కీడు సంభవిస్తుందేమో వాళ్ళు అంటారు. మీరు దానికి భయపడకుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయనకు భయపడండి. మీరు దిగులు పడితే, మీరు ఏదైనా టెన్షన్ పడితే, మీరు ఏదైనా గలిబిలైతే ఆయన మార్గంలో ఉన్నానా లేదా దాని గురించే మీరు ఫీల్ అవ్వాలి తప్ప జనులు భయపడే దానికి, జనులు కట్టుబడి ఉండే దానికి నువ్వు కట్టుబడి ఉండకూడదని యెహోవా నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను అంటున్నాడు భక్తుడు. మరి మేం కట్టుబడి ఉండాల్సిందేంటి? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. హల్లెలూయా. అంటే ఉపదేశం, అపోస్తులుల శ్రేష్టమైన, న్యాయమైన, నాణ్యమైన ఉపదేశానికి కట్టుబడి ఉండండి. ఆ ఉపదేశమే మనకు ముద్ర. మనము ఏర్పాటులో ఉన్నాము అన్నదానికి ముద్ర. ప్రియులారా, దేని బట్టి గుర్తించాలి మన నాణ్యతను? ఉపదేశాన్ని బట్టి గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశాన్ని బట్టి గుర్తించాలి. ఉపదేశం బట్టలతో ఆగిపోవద్దు పిల్లలు. వైట్ బట్టలతో ఆగిపోవద్దు. ప్రతిష్ట వరకు రావాలి. వేరుపాటు కనిపించాలి. నిరాడంబరమైన జీవితం కనిపించాలి. త్యాగాలు కనిపించాలి. సమర్పణ కనిపించాలి. మనం కట్టుబడి ఉండాల్సిన విషయాలు వేరు. మన 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 స్టేటస్ వేరు. మనం చూడగానే, మన వర్తమానాలు వినగానే మనం ఏ కోవకు చెందిన వాళ్ళమో జనాలకు అర్థమైపోవాలి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. 16లో ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. దేవునికి స్తోత్రం చెప్తాం గడికొకసారి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ ప్రమాణ వాక్యము లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ బోధన అనుసరించకపోతే పరిస్థితి ఏంటో 20 నుంచి చదవండి అక్క. ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారికి ఏం కలగదు? నా విచార దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వారికి అరుణోదయము కలగదు. ఒకసారి ఆగండి. అరుణోదయం అంటే ఏంటి? ఉదయం వేరు, అరుణోదయం వేరు. ఉదయం అయితే సూర్యుడు ఉదయిస్తాడు, అరుణోదయం అయితే వేకో చుక్క ఉదయిస్తుంది. అంటే దేనికి గుర్తు వేకో చుక్క? రహస్య రాకడ. ప్రభు సంఘము ఎత్తబడే వేకోచుక్క, ఆ చీకటి జాము ఇంకా తెల్లారక మునుపే వేకోచుక్క మీ హృదయములో ఉదయించు వరకు కనిపెట్టండి అంటాడు పేతురు పత్రికలో. వేకోచుక్కను ఎదుర్కొనే గుంపు చాలా శ్రేష్టమైన గుంపు, చాలా చిన్న గుంపు. ఎందుకంటే ఆ సమయంలో మెలకువగా ఉండాలి గనక. మెలకువగా ఉన్నవాళ్ళు, నిద్ర సుఖాలు త్యాగాలు చేసుకున్న వాళ్ళే వేకువ చుక్కను దర్శిస్తారు. అది అరుణోదయము. మరి ఉదయం సూర్యోదయం అందరూ చూస్తారు. ప్రతి నేత్రం ఆయన్ని చూసే రాకడది. ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ.
ఎవరికి రహస్య నాకణ, ఎవరికి ఈ అరుణోదయము కలుగును? ఈ ప్రమాణ వాక్యమును బట్టి బోధించిన వారైతే వారికి అరుణోదయము కలుగుతుంది. ఈ ప్రమాణ వాక్యమును బట్టి ఈ వాక్యమును బోధించని వాళ్ళైతే వారికి అరుణోదయము కలగదు. కలగకపోతే ఏమవుద్ది? నెక్స్ట్ అక్క చదవండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడిదరు. ఎంత క్లియర్ కనపడుతుంది ఏంటిది? మహా శ్రమల కాలము. ఇంత క్లియర్గా పిక్చర్ దేవుడు చూపిస్తున్నాడు మనకి. ముందు అరుణోదయం కలుగుతుంది, తర్వాత మహావేదన కలుగుతుంది. ఎవరికి అరుణోదయము? ఈ బోధను, ఈ ప్రమాణ వాక్యమునకు కట్టుబడి, ఈ బోధ చేత ముద్రించబడి ఈ బోధనే బోధించు వారికి అరుణోదయము కలుగును. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. మన బ్రాండ్, మన ఉపదేశమే ప్రియులారా. బ్రాండ్ అంటే ముద్ర, సీల్. అలాగా ప్రతి కంపెనీ బ్రాండ్కి ఒక లోగో ఉంటుంది. మన బ్రాండ్కి లోగో ఏంటి? ఉపదేశమే. హల్లెలూయా. జనం అలా వీళ్ళని కదిపితే ప్రతిష్ట అంటారండి, వీళ్ళని కదిపితే వేరుపాటు అంటారండి, వీళ్ళకి కెలిగితే అన్న ఏదైనా మంచి మాటలు చెప్పడంట, ప్రతిష్ట, పరిశుద్ధత, నీతి, వేరుపాటు ఇయే రావాలని మన నోట్లో. రాకడ, సిద్ధపాటు, పరిపూర్ణత లేకపోతే ఇంకెక్కడ దొరుకుతాయి చెప్పండి? మీరు చెప్పండి. పోనీ ఈ ఉపదేశం ఇంకెక్కడ వేరే పబ్లిక్లో దొరుకుతుంది చెప్పండి? ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నారు, సోకాల్డ్ పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ దొరుకుతుంది? లేదు. హల్లెలూయా. ఈ 8వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి దయచేసి. కొన్ని రిఫరెన్స్లు తీయవలసిన అవసరం లేకుండా ప్రభు రాకడకు సంబంధించిన కొన్ని సందర్భాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్లోనే పాత నిబంధన అంతా ఏంటి? రాబోవు వాటికి ఛాయ. పాత నిబంధన అక్షరాల కొందరి జీవితాలలో జరిగిన సందర్భాలన్నీ ఏంటి? కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన సంఘం విషయంలో జరగబోయే సంభవాలే కదా. హనోకు దేవునితో నడిచెను, నోవహు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హనోకు కొనిపోబడెను, నోవహు జలప్రళయము గుండా వెళ్ళెను. అంటే దీని అర్థం ఏంటి? ముందే ఎత్తబడిన గుంపు ఒకటి, శ్రమల గుండా ప్రయాణం చేసే గుంపు ఒకటి చాలా క్లియర్గా కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళిద్దరు నడిచిన వాళ్ళే. ఒక విషయం మధ్య నాకు చాలా షాకింగ్గా అనిపించింది, మీ ముందు పెట్టాలని లేదా అని ఆలోచిస్తాం, కానీ పెట్టేద్దాం, మీరు కూడా ఆలోచించండి. కడవరి ఉద్యమము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు రాదు. ఎప్పుడు 1,44,000 మంది ముద్రించబడతారు. మరియు లెక్కకు మించిన ఎవడును లెక్కింపజాలని గొప్ప జన సమూహము ప్రభు కొరకు మహాశ్రమల కాలంలో శిరశ్ఛేదనం చేయబడి చనిపోతారు. అప్పుడు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రకటన 7:9 చదువుదాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహం కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాశ్రమల కాలంలో ఒకసారి చూస్తారు నా వైపు. మూడు కార్యాలు
ఉజ్జీవకరమైన కార్యాలు జరగాలి. ఇద్దరు సాక్షులు వచ్చి యూదులను మార్చుకుంటారు. ఆఫ్ కోర్స్ అందరినీ కాకపోవచ్చు, 1,44,000 మంది యూదులే. అబద్ధ క్రీస్తుతో కలిసిపోతున్న యూదులు ఇప్పుడే రెడీ అయిపోతున్నారు. మా మెస్సే వచ్చేసాడు, మేము తొందరలో మేము పేరు ప్రకటించబోతున్నామని యూదులు రెడీ అవుతున్నప్పుడు, సన్నాహాలు చేస్తున్నప్పుడు, పాలస్తీన్లు కట్టిన మందిరాన్ని, ఆ మసీదుని పడగొట్టడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు, ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు, యుద్ధం వచ్చేస్తుందని ఇస్రాయేల్ సైన్యం అంతా కొన్ని ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆర్మీ ట్రైనింగ్ డ్రిల్ మొదలు పెట్టారంట వాళ్ళు, ఎప్పుడు ఇరాను విరుచుకు పడుతుందో అని. ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, బ్రిటన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, క్రైస్తవ దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి, క్రైస్తవేతర దేశాలు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం యొక్క అంచు మీద ఉన్నాం ప్రస్తుతానికి మనం. చిన్న చిన్న దేశాలన్నీ అట్టుడిగిపోతున్నాయి, ఆర్థిక పతనం అయిపోయి, ప్రభుత్వ వైఫల్యం అయిపోయి, ప్రభుత్వాలు లేకుండా అయిపోయాయి. ఇలాంటి సందర్భంలో యూదులకి తెలిసిన విషయం ఒక్కటే, భయపడాల్సింది ఏమి లేదు, అందరూ మా మీద విడిచిపెట్టుకొని విరుచుకు పడి యుద్ధం చేయడానికి వచ్చేటప్పుడు మా మెస్సయ్య వచ్చి మమ్మల్ని కాపాడతాడు అనే హోప్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళ మెస్సయ్య ఎవరు మనకు తెలిసి? అబద్ధ క్రీస్తు. వాళ్ళే మా మెస్సయ్య వచ్చేస్తున్నాడు, రెడీ అయిపోతున్నాము, అన్ని సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి వాళ్ళు అన్నప్పుడు మనం ప్రభు రాకడ ఆలస్యం ఉంది, ఇక చాలా టైం ఉందిలే అనడంలో ఎంత వెరితనం కాకపోతే. ఎవరైనా విదేశాల నుంచి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, అర్జెంటుగా వీలు చూసుకొని ఇండియా వచ్చాను అంటున్నాను నేను. క్షేమం కాదు, ప్రస్తుతానికి క్షేమం కాదు అంటున్నాను. ఇండియా రష్యాకి సపోర్ట్ చేయడం వలన ఉక్రెయిన్ యుద్ధంలో పలు దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాయి, అమెరికాతో సహా. ఈ మధ్య జరిగిన గొడవల్లో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా పార్లమెంట్లో బీజేపీ నాయకులు మాట్లాడడం వలన దేశమంతా అట్టుడిగిపోయింది. ఈ దెబ్బతో అరబ్ దేశాలు ఏం చేసినాయి అంటే ఇండియా ప్రోడక్ట్స్ అన్ని బంద్ చేసేసినాయి. ఎప్పుడైతే ఇండియన్ ప్రోడక్ట్స్ విదేశాల్లో బంద్ అయిపోయిందో ఆర్థికంగా ఇంకొక కుదేలైంది ఇండియా. ఇది కాకుండా విదేశాల్లో పనిచేస్తున్న ఇండియన్స్ అందరినీ కంపెనీస్ నుంచి తీసేస్తారు, వచ్చేస్తుంది. రిసెషన్ కూడా వస్తుందని చెప్పింది కదా. రిసెషన్ అంటే ఏంటి? భారీ సంఖ్యలో ఉద్యోగాలు తీసివేయబడతాయి, బ్యాంకులలో భారీ మార్పులు వచ్చేస్తాయి, ఈ కరెన్సీ సిస్టమ్ని క్లోజ్ చేస్తారు. ఈ డబ్బులు, ఈ కాగితాలు కొనడం అమ్మడం, కొనుక్కోవడం, డబ్బులు ఉన్నాయి కొనుక్కోవడం, జీతాల సిస్టమ్, శాలరీ సిస్టమ్, కరెన్సీ సిస్టమ్, ఇవన్నీ మార్చడానికే గ్రేట్ రిసెషన్ అంటారు, గొప్ప మార్పు. రీసెట్ కొట్టేస్తే అప్పుడు జీతాలు రావు, బ్యాంకులో ఉన్న డబ్బులు చెల్లవు. క్రొత్త ప్రతిపాదన, డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నారు. నోట్లు రద్దయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో అది చాలా చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. డబ్బులుండి లేనులాగా అలమటించాల్సిన పరిస్థితి. మన డబ్బులు మనం తీసుకోవడానికే లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం బ్యాంకులో డబ్బులు వేస్తే ఆ డబ్బులతో లోన్లు ఇచ్చి ధనవంతులు అయిపోయారు బ్యాంకు వాళ్ళంతా. రీసెట్ కొట్టేస్తే ఎవరు ఎంత డబ్బులు ఎంత ఇచ్చారు, ఎంత ఫిక్స్ చేశారో ఆ లెక్కలన్నీ కూడా రీసెట్ అయిపోతాయి. తక్కువని ఒక క్షణానికి జీరో చూపిస్తుంది మీ అకౌంట్ అంతా. అడిగితే ఉన్నాయి కంగారు పడకండి, కంప్యూటర్లో కొంచెం నంబర్లు అట్టాడు కానీ మాకు ఉన్నాయండి డీటెయిల్, మాకు ఫైల్స్లో అన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు కంగారు పడతారు అని సర్దుతారు. అందాక ఉన్నాయనే అనుకుంటాం డబ్బులు. ఇంత భయంకరమైన అల్లంలో కల్లంలో పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి?
ప్రతి దేశంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి, సొంత ప్రభుత్వాలు ఏమవ్వాలి? ఫెయిల్ అవ్వాలి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు? జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే అదే యూనియన్ టెరిటరీలో డైరెక్ట్ రాష్ట్రపతియే పరిపాలిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక దేశం, మా జెండా, మా దేశము, మా దేశ గీతము, మా ప్రభుత్వం, మా కాన్స్టిట్యూషన్, మా లా అండ్ ఆర్డర్, మా జ్యుడిషియల్ సిస్టము, మా న్యాయస్థానము, ఇవన్నీ అన్ని దేశాలకి సొంతంగా ఉన్నాయి. వారి చట్టాలు, వాళ్ళ న్యాయస్థానాలు, వాళ్ళ రాజ్యాంగం అన్నిటికీ ఉంది. అందరూ స్వతంత్రులు. దిస్ ఇస్ డెమోక్రసీ. మనందరూ స్వతంత్రులు. ఈ స్వాతంత్రాన్ని తీయడానికే ప్లాన్ జరుగుతుంది. దానికోసం రిసెషన్ వస్తుంది. ఏం చేస్తారంటే, ఒక దేశానికున్న బలం ఏంటి చూస్తారు. దేశానికి బలం వాళ్ళ ఆర్థిక స్థితియే. ఆర్థికంగా ఒక దేశం కుదేలైపోతే, పతనం అయిపోతే, ఇప్పుడు ఈ దేశాల వారు ఏం చేస్తారంటే పొరుగు దేశాల మీద ఆధారపడతారు. శ్రీలంక పరిస్థితి ఏంటి? శ్రీలంక ఆర్థికంగా దెబ్బతిని ప్రెసిడెంట్ పారిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది? ప్రెసిడెంట్ పారిపోయాడు. ఉక్రెయిన్ పరిస్థితి అది. నెక్స్ట్ లాఓస్, తర్వాత తైవాన్, పాకిస్తాన్, నేపాల్, చిన్న చిన్న దేశాలను టార్గెట్ చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటే అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోద్ది. వాళ్ళు ఏం చేయలేరు, ప్రజలకి భోజనాలు పెట్టలేరు. ఎప్పుడైతే పెట్టలేరో ప్రజలే వెళ్ళిపోయి ప్రభుత్వం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? బయటకు వెళ్తే కొట్టేస్తారని అధికారులు పారిపోతారు. ఎందుకు? మేము ఎందుకు పడతాం దీళ్ళ కోసం, మేము ఎందుకు పడాలి వీళ్ళ కోసం? వాళ్ళు పారిపోతారు. ఇంత డబ్బు మూట కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు విదేశాలకి. అప్పుడు ఆ దేశంలో ప్రభుత్వం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా విదేశాల్లో ఎవరైనా ఆదుకోండి అయ్యా అంటే, రాష్ట్రపతి పాలన ఎలాగోనో ఇంటర్నేషనల్ పాలన మొదలవుద్ది. అప్పుడు యుఎన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, పర్లేదు శ్రీలంక దేశమా, మేము కొంతమంది అధికారులను పంపిస్తున్నాం, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కమిటీ ఫామ్ అయి హెల్ప్ చేస్తారు. దీనినే ప్రపంచ ప్రభుత్వం అంటారు. దేశాలన్నీ ప్రపంచ ప్రభుత్వానికి, ప్రపంచ నాయకత్వానికి, అబద్ధక్రీస్తు పరిపాలనకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? తమకున్న సొంత బలం దిగిపోవాలి. సొంత స్టేటస్, మా రాజ్యాంగము, మా దేశము, ఇది మాది అనేది ఇంకేం లేదు. వాళ్ళు ఎవరో విదేశాల నుండి తిండి పెడితేనే బతికే పరిస్థితి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మేరా దేశ మహాన్ అనే పరిస్థితి లేదు. ఇంకా నా దేశం నీ దేశం అనడానికి లేనే లేదు. ఇంకా ప్రపంచంతో ఒకటే వరల్డ్, వన్ వరల్డ్ వస్తుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. దానికే దారి తీస్తుంది ఇదంతా. స్టడీ చేసి చూడండి ఒక్కసారి, మీరు ఒకసారి ధ్యానించి చూడండి ప్రపంచాన్ని, బైబిల్ని ప్రపంచాన్ని ధ్యానం చేసి చూడండి. బైబిల్ కాలం మొదలైందని అర్థం అవుద్ది మీకు. ఈలోగా మత సామరస్యం, పోపు గారు ముస్లిం నేత, యూదుల నేత కలిపి ఒప్పందం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు ముద్దు పెట్టుకుని, చూసారు ఆ ఫొటోస్ చూసుంటారు మీరు, ముద్దు పెట్టుకొని అబుధాబిలో ఒక చర్చు, ఒక సమాజ మందిరం, ఒక మసీదు కట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ యెరూషలేమే. మొన్న పోయిన వారం బైడెన్ ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనులకు ఒక స్వతంత్ర దేశం ప్రకటించడానికి పూనుకోవడానికి రెడీ అయ్యాడు. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి గొడవే కదా, మన ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని. ట్రంప్ గారు అయితే పాపం యూదులకు సపోర్ట్గా మెయిల్ చేశాడు, కానీ బైడెన్ గారు పాలస్తీనులకి మెయిల్ చేయడానికి పూనుకున్నాడు. మొన్ననే వెళ్ళిపోయి ఈ కార్యక్రమం చేపట్టాల్సింది, మరి ఏమైందో ఏమో. ఇజ్రాయెల్ వెళ్లకుండా సౌదీ వెళ్ళాడు. సౌదీ రాజు కూడా ఏం ప్రతిపాదిస్తున్నాడంటే, యెరూషలేములో ఒక మసీదు, ఒక సమాజ మందిరం కట్టడానికి నేను సుముఖత చూపిస్తున్నాను, నేను కన్సెంట్ తెలియజేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను అతను డిక్లేర్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రభు రాకడ ఇంకా ఆలస్యంగా ఉందనిపిస్తుంది. అంటే ఎక్కడో మోసపోయారని అర్థం. జనాలు ఎక్కడో ఏదో ప్రసంగం విని మోసపోయారని అర్థం, అంత ఇంకేం లేదు. మన కళ్ళెదుట ఈ 2020 నుండి, కరోనా దెబ్బ నుండి మన కళ్ళెదుట బైబిల్లో ఎప్పుడో నెరవేరాల్సిన ప్రవచనాలు మన కళ్ళెదుట ఇప్పుడే నెరవేరుతూ ఉంటే, ఇప్పుడే సన్నాహాలు జరుగుతూ ఉంటే
ఇంకెక్కడో ఎప్పుడో రాకడ ఉందని ఎప్పుడు అనుకోకండి దయచేసి. మూడో ప్రపంచ యుద్ధం కొరకు సన్నాహాలు ఇవి. రష్యా దేశం ఎంత, ఉక్రెయిన్ దేశం ఎంత. పొద్దున్న అన్నాను కదా, ఏనుగు కుక్కకి యుద్ధం ఇంతకాలం జరుగుతుందా? రష్యా ఒక బాంబు ఎత్తే ఉక్రెయిన్ నాశనం అయిపోవాలి, ఉక్రెయిన్ నాశనం అయిపోవాలి. మీకు విషయం తెలుసా? ఉక్రెయిన్లో 81% మంది క్రైస్తవులు ఉన్నారు. 81%. వాళ్ళు అక్కడ క్రైస్తవులు ఉన్నారని దేవుడు యుద్ధం లేకుండా ఆపేశాడా? పోనీ లేదే. కీడును ఆపలేం ప్రియులారా. దేశాల మీదకి వచ్చే కీడును మీరు ప్రార్థనతో ఆపలేరు. ప్రార్థన చేయాల్సింది ఒక్కటే, మేము బయటపడాలి ప్రభు, నీ రాకడ కొరకు సిద్ధపడాలి. రాకడొక్కటే తప్పించుకునే ఉపాయం. కాబట్టి జరగబో వీటినెల్లను మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అన్నాడు. మోడీ గారు ఏం చేశారు? ఉక్రెయిన్ విద్యార్థులకి ఫ్లైట్ పంపించాడు. ఎందుకు? ఎలాగా? మోడీ గారికి పుతిన్ గారికి ఫ్రెండ్షిప్ ఉందని. అది ఫ్రెండ్షిప్ లేకపోతే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు వద్దురా, ఇంటికి వద్దురా, పాస్పోర్ట్లు వదిలేసి, ఫీజులు డబ్బులు వదిలేసి, బట్టలు వదిలేసి, మొబైల్ ఫోన్లు వదిలేసి, అక్కడ ఏ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారో అక్కడ చదువు వదిలేసి, ఆ సర్టిఫికెట్లు వదిలేసి, కట్టు బట్టలతో విమానంలో ఎక్కి వచ్చేసారు. ఇండియన్స్ కాబట్టి తప్పించుకున్నారు, కానీ వేరే వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఎందుకు ఈ ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది? ఇంత లాంగ్ ఎందుకు వస్తుందంటే, ఈ ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని అదే టార్గెట్. ఆ ఉక్రెయిన్ యుద్ధం వలన ఆ శ్రీలంక దెబ్బతిన్నది. తిండి లేదు శ్రీలంకలో, పెట్రోల్ లేదు. మనకి ఇక్కడ నూనె రేట్లు పెరిగినాయి అంతే, కానీ కొన్ని దేశాలు నూనె లేదు. దిస్ ఈజ్ ఆల్ అ గేమ్ అండి. అనుకోకుండా అవుతుంటాయి, అలాగా అనుకోకుండా అయిపోతుంటాయి అనుకోకండి. ఇవంతా కుట్రపూరితంగా జరుగుతున్నాయి. మనం ఫేస్బుక్లోనో అప్పట్లో వాట్సాప్ లేదనుకోండి, ఒక 5-6 సంవత్సరాల క్రితం చూసుంటారు. ఉక్రెయిన్ దేశంలో కొన్ని వందల వేల మంది బాప్తిసాలు తీసుకుని రోడ్డు మీద తెల్లబట్టలు వేసుకుని ప్రొసెషన్ చేశారు. చూసుంటారు కదా, సంతోషించామా లేదా? మరి అంతమంది ఉన్న క్రైస్తవులు ఉన్న ప్రాంతం ఎందుకంత యుద్ధంతో అతలాకుతలం అయిపోయింది? ఇప్పుడు ప్రభుత్వం లేదు అక్కడ సరిగ్గా, ఇంకా నానబెడుతున్నాడు పుతిన్. వాళ్ళు ప్రార్థన చేసి ఉండరా ఆ దేశం వాళ్ళు? లోకాన్ని బాగు చేయడం అనేది దేవుని లక్ష్యం కాదు. బయటపడి క్రొత్త భూమి క్రొత్త ఆకాశముల కొరకు కనిపెట్టుకోవాలనేదే లక్ష్యం. ఇక్కడ సువార్త లక్ష్యం అది. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించును. అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు? శాంతి ప్రతిపాదనతో వస్తాడు. ఏంటి వాడి ప్రతిపాదన? SDGs అన్నాను, మీకు గుర్తుందో లేదో. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక టైటిల్ ఉంటుంది, దాన్ని గూగుల్ చేసుకోండి. దాంట్లో 17 అంశాలు ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులను డెవలప్ చేయాలి, ప్రపంచ పరిస్థితులను బాగు చేసే గోల్స్ అన్నమాట, లక్ష్యం. అందులో మొదటిది ఏంటి? నో పావర్టీ. పాడతాం కదా, పేదరికం పోవాలి, అరాచకమాగాలి. మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ ఏజెండాలో ఫస్ట్ ఇదే, పేదరికం ఉండదు భవిష్యత్తులో లోకంలో. నంబర్ 2, క్లీన్ వాటర్, స్వచ్ఛమైన నీళ్ళు అందించబడుతుంది. నంబర్ 3, స్వచ్ఛమైన ఆహారం అందించబడుతుంది. స్వచ్ఛమైన ప్రకృతి, ఎన్వైరన్మెంట్ కాపాడబడుతుంది. ధనిక పేద వర్గాలు ఉండవు భూమి మీద. పిల్లలకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించబడుతుంది. అన్ని చిన్న విలేజెస్ని స్మార్ట్ సిటీస్గా మార్చాలి. ఇలాగా 17 అంశాలు ఉన్నాయి. చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, మనం ఏమనుకుంటామంటే, అరే మనం ప్రార్థన చేసేది ఇదేనా? కానీ అది యేసుక్రీస్తు ఏజెండా కాదు.
ఎవరు ప్రతిపాదించింది? అబద్ధ క్రీస్తు ప్రతిపాదించిన ప్లాన్ అది. 17 గోల్స్ ఉన్నాయి. ఎన్ని గోల్స్? 18వ గోలు బ్లాక్ ఖాళీగా ఉంచారు. ఆ పిక్చర్ మీరు చూడండి తర్వాత. 18వ బాక్స్లో ఏజెండా ఖాళీగా ఉంచారు. అక్కడ ఏం రాయలా, కానీ బాక్స్ ఉంటుంది అక్కడ. 17 బాక్సులు నిండిపోయినాయి, అన్నీ బాగుంటాయి. 18 మాత్రం ఖాళీగా ఉంచాడు. అక్కడ పెద్ద క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు ఖాళీగా ఉంచాడు? 18వ గోల్ ఏంటి? ఎన్నార్లు 18? 3 ఆర్లు 18 అంటే 666 ముద్రది. ఏంటి 18వ పాయింట్? ఇవన్నీ నెరవేరాలి అంటే భూమి మీద జనాభా సగం తగ్గాలి. కనుక డీపాపులేషన్ ఏజెండా అంటారు. మంచి స్వచ్ఛమైన నీళ్లు కావాలంటే, మంచి ఆహారం కావాలంటే, ఉన్న వనరులన్నీ అందరికీ సరిపోవాలంటే ఎంత జనం ఎగబడితే అక్కడ వస్తుందండి. తగ్గాలి. తగ్గితేనే. ఎలా తగ్గిస్తారు? తెగుల ద్వారానే తగ్గించాలి, రోగాల ద్వారా తగ్గించాలి, కొట్లాటల ద్వారా తగ్గించాలి, కుల మత కలహాల ద్వారా ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చావాలి, యాక్సిడెంట్లు చెయ్యాలి, ప్రకృతి వైపరీత్యాలు రప్పించాలి. చివరికి వీటితో కూడా కుదరకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రాటజీ 3వ ప్రపంచ యుద్ధం తేవాలి. అప్పుడు పేలే బాంబులకి, అప్పుడు వచ్చే రేడియేషన్స్కి, దానివల్ల వచ్చే ఆ కెమికల్ వర్షాలకి, యాసిడ్ వర్షాలకి జనాలందరూ ఇంచుమించు 500 కోట్ల మంది జనాలు చచ్చిపోవాలి. 3వ ప్రపంచ యుద్ధం అనేది వాళ్ళు వేసుకున్న ప్లాన్లో చివరి భాగం. అప్పుడే ఎందుకులే బాంబు వెళ్తే మనకు కూడా నష్టమే కదా. ఆగండి, ఈ లోపల చెప్పేద్దాం వాళ్ళని. ఈ లోపల ఏదోటి చేసి చంపేద్దాం. కరోనా, భయపడకండి, వ్యాక్సిన్ వచ్చేసినట్టే ఏగబడ్డారు దీనికి. ఓకే, వ్యాక్సిన్ 660 ముద్ర కాకపోవచ్చు, క్షేమం కూడా కాదు. స్టడీ చేసి చూడండి ఒక్కసారి. వ్యాక్సిన్ తయారు చేసినోడు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? జీసస్ ఈజ్ ఫేక్ అన్నాడు. యేసుక్రీస్తు అబద్ధం, జీసస్ డజంట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఇదే కాదు, దీని తర్వాత ఇంకేం రోగాలు వస్తాయో, దానికి వచ్చే వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయో అందులో ఏం విషయం ఉంటుందో మనకు తెలియదు. వ్యాక్సిన్ ద్వారా చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోకుండా. కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోకుండానే. హార్ట్ అటాక్స్ ఎందుకు వచ్చేస్తున్నాయి అనుకోకుండా. బాగానే ఉన్నాడండి పుట్టుకు మంది చచ్చిపోతున్నారు. ఎందుకు? అచ్చా, ఇప్పుడు వ్యాక్సిన్లు అన్నీ రాంగ్ కాదు అంటే అన్నిట్లో విషాన్ని కలపలేదు, సగంలో కలిపారు. ఎందుకని? సగం మంది విషపు వ్యాక్సిన్ వేసుకుంటారు, సగం మంచు వేసుకుంటారు. విషం వ్యాక్సిన్ వేసుకున్న వాడికి అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు అమ్మ నాన్న ఏం కేసు పెడతారు? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చచ్చిపోయాడని కేసు పెట్టగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అదిగో వాడు కూడా వేసుకున్నాడు కదా, వాడు చావలేదే. కాబట్టి వ్యాక్సిన్ ప్రాబ్లం కాదు ఇక్కడ. మీకు ఏమన్నా ఎలర్జీ ఉందేమో మరి అది ముందు చూసుకోవాల్సింది మీరు. కాబట్టి వెంటనే క్లీన్ చిట్, వ్యాక్సిన్ కంపెనీస్కి క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. వ్యాక్సిన్ వలన చావలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలా మంది బాగున్నారు. ఏరియాని బట్టి, జనాల్ని బట్టి, సిటీస్కేమో పబ్లిక్లో ఉన్న పట్టణాలకి, సిటీస్కేమో మంచి వ్యాక్సిన్ పంపించి ఊర్లలో, విలేజెస్లో, పల్లెటూర్లలో, అడవుల్లో ఈ నాసిరకం వ్యాక్సిన్ పంపించారు. గమనించండి, ఇదంతా కుట్ర. మహా రిసెషన్ రాబోతుంది. అయితే ప్రభు రాకడ కోసం అందరూ అయితే సిద్ధపడట్లేదు కదా. నాకు అనిపించిన ఒక విషయం చెప్తున్నాను. అనిపించింది ఇంచుమించు మ్యాక్సిమం రియలే కావచ్చు. ప్రజల హృదయాలు దేవుని తట్టు తిరగడమే ఉద్యమం అండి. ప్రపంచం బాగుపడిపోవడం ఉద్యమం కాదు. ప్రపంచ పరిస్థితులు బాగుపడిపోయి, ఇండియాలో గవర్నమెంట్ మారిపోయి, ధరలు మళ్ళీ తగ్గిపోయి, పెట్రోల్ మళ్ళీ 60కి వచ్చేసి, గ్యాస్ సిలిండర్ మళ్ళీ 300కి వచ్చేస్తుందని ఎప్పుడు కలగండి. కానీ మీరు భారీ కుట్ర దీని వెనకాల. ప్రార్థన ఏదైనా చేస్తే సంఘము తలలు పైకెత్తాలని,
మనం జారిపోకుండా, రాకడనే లక్ష్యం మిస్ అయిపోకుండా జాగ్రత్త పడాలని, ప్రాముఖ్యంగా వ్యక్తిగతంగా ఎక్కువ సిద్ధపడాల్సిన అవసరం ఉంది. యూదుల మీదకి కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనాత్మను కొమ్మరింపగా వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంట? భార్యలు వేరుగాను, వారి కుమారులు వేరుగాను, వారి భర్తలు వేరుగాను వెళ్ళి ప్రలాపించిరి. ఉద్యమం అనేది వ్యక్తిగతం, ఇట్స్ పర్సనల్. ముందు వ్యక్తిగతంగా మొదలవుతుంది. ఇప్పుడేదైనా ఉద్యమం వస్తుందంటే నేను నమ్మే ఉద్యమం ఒకటే, సంఘం ఇక లోకం వైపు చూడడం మానేసి దేవుని వైపు చూడడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఇక మిగిలిన వాళ్ళు, లోకములో సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళకి ఈ ఈ ఈ గలిబిలి పరిస్థితులు కనబడవు. బాగానే ఉన్నావు కదండి, వాళ్ళు వేరు, ఓకే బాగానే ఉన్నాం, దేవుని మహాత్మ బట్టి పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు, అంత బాగానే ఉన్నాం, అంత బాగానే ఉన్నాం, అంత బాగానే ఉన్నట్టే ఉంటుంది. వీళ్ళందరూ మహాశ్రమలకు వెళ్తారు. అప్పుడు యూదులు ఏ మెస్సయ్య వచ్చేసి మమ్మల్ని కాపాడుతాడు అనుకుని ఉన్నారో, సంఘం ఎత్తబడిన తర్వాత ఇద్దరు సాక్షులు వచ్చి యూదులలో ఉద్యమానికి కారకులు అవుతారు. వాళ్ళని మారుస్తారన్నమాట. ఆ 144,000 మంది ముద్రింపబడిన యూదులను ఈ ఇద్దరు సాక్షులు కాపాడుకుంటారు. ఇద్దరు సాక్షుల పరిచర్య లోకం కొరకు కాదు, యూదుల కొరకే. ఈ ఎవడును లెక్కింపజాలనంత గొప్ప జన సమూహములో విడవబడిన క్రైస్తవులు ఉంటారు. అండ్ ఖచ్చితంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందులో ఖచ్చితంగా మంచి సేవకులు కూడా ఉంటారు, ఆత్మీయులు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రజలలో దేవుని వైపు త్రిప్పే భావన ఎవరు కలిగి చేయాలి? మరి ఈ సేవకులే. అందుకే సమాజంలో ఎక్కువగా శ్రమల్లో సంఘం ఉంటుంది అనే భావన కలిగిన సేవకులు ఎక్కువ ఉన్నారు, దాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడెప్పుడు ప్రభు రాకడ రాదు అనే భావన కలిగిన వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇది రైటే, అది రైటే, అక్కడ కూడా ఉద్యమం కావాలి. మరి మహాశ్రమల కాలంలో ప్రతి జనము నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి, ఆయా ప్రజలలో నుండి జనులను దేవుని కొరకు రోషంతో నింపే సేవకులు కొంతమంది ఉంటారు ఖచ్చితంగా. మరి వాళ్ళు 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 అపవిత్రులని కాదు, విడవబడిన వాళ్ళని కాదు, దేవుడు వదిలేశాడని కాదు. ఆ కాలములోని క్రైస్తవులకు ఆ ఉజ్జీవ భావన కలిగ చేయటానికి కొందరు కావాలి దేవుడికి. కనుక ఖచ్చితంగా అక్కడ యూదులలో ఉజ్జీవం రప్పించడానికి ఇద్దరు సాక్షులను ఎలా వాడుకున్నాడో, విడవబడిన సంఘంలో ఉజ్జీవం రప్పించడానికి మరియు కొంతమంది అన్ని జనులు కూడా వీలైతే దేవుని తట్టు తిప్పడానికి కొందరిని వాడుకోగలడు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, అభిప్రాయం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా అది కనిపిస్తుంది. కాబట్టి అదే ఉద్యమం. ఇంక ఇప్పుడు ఉద్యమం వచ్చి మళ్ళీ భ్రష్టత్వం వచ్చి మళ్ళీ అబద్ధక్రీస్తు వచ్చి మళ్ళీ ఉద్యమం వస్తుందా? దీన్నే కడివారి ఉద్యమం అంటున్నామాయే. ఇది కడవరి అయినప్పుడు మళ్ళీ శ్రమల కాలం వచ్చే అంతమంది, కొన్ని వేల లక్షల మంది, ఎవడును ఎలెక్కింప జాలనంత జన సమూహము దేవుని కొరకు శ్రమలను అనుభవిస్తూ శిరశ్ఛేదనం చేయబడే స్థితికి రావాలి అంటే అది కాదా ఉద్యమం? ఇప్పుడు చచ్చిపోమంటేనేమో చావట్లేదు, కడుపు నొప్పి కోసం కూడా లైన్లో నిలబడుతున్నాం ప్రార్థన చేయించుకోవడానికి. మరి ఆ శ్రమల కాలంలో పీకలు తెగిపోయే అంత రోషం వస్తుందంట. ఆ జనమంతా శ్రమల కాలం అని అర్థమవుతుంది. దేని బట్టి అర్థమైపోతుంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ముగించేస్తా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14 నుండి. అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొని. ఒక్క నిమిషం. అంటే అర్థం ఏంటి? ఈ సదరు క్రైస్తవులు సంఘం భూమి మీద ఉన్నంతసేపు ఎప్పుడు శుద్ధీకరణకి వెళ్ళలేదు వీళ్ళంతా. అర్థమైందా? ఎప్పుడు శుద్ధి అవుతుంది వీళ్ళకి? శ్రమల కాలంలో శుద్ధీకరణలోకి వెళ్తారు వీళ్ళు. మనమేమో శ్రమలు రాకుండానే
మనల్ని మనం ఇప్పుడు ఉపదేశాన్ని బట్టి నలగొట్టుకొని శుద్ధీకరించుకుంటున్నాం. ప్రభువా ఈ లోకం వద్దు ప్రభువా, ఈ ఆకర్షణ వద్దు ప్రభువా, ఇక్కడ పొరపాటు అయింది ప్రభువా, ఇది ప్రభువా అనుకుని మనం నలగొట్టుకొని ఉపవాసాలు ఉండి మనకు మనం వాలంటీర్గా స్వచ్ఛందంగా సమర్పించుకుంటున్నాం. మిగిలిన జనం అంతా మనల్ని చూసేమంటున్నారు, అబ్బో బాగా ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అంతలా చేయాలని ఉందా అంటున్నా ప్రార్థన, ఇలాగో తెల్లబట్టలు వేసుకోవాలని రూల్ ఉందా, బాగా ఓవర్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్రీగా ఉండాలి బాయ్, రిలాక్స్, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అంటున్నారు. మీరు చేయండి అబ్బాయి, ఓకే. ఎందుకంటే మనకు మ్యాటర్ తెలుసు, ఇప్పుడు ఎంజాయ్, తర్వాత మ్యాటర్ అంతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే, గొర్రె పిల్ల రక్తంతో తెలుపు చేసుకున్న వాళ్ళు నంబర్ 1. దీన్ని బట్టి అర్థమైపోతుంది శుద్ధీకరణ లేదు. ఓకే. 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. చర్చికి రండి, కూటానికి రండి, శుద్ధీకరణకు రండి, ఎవరు రాడు, బిజీ స్టార్స్ అందరూ బిజీ అండి, డ్యూటీ ఉందండి, ఆఫీస్ ఉందండి, అది ఉందండి, ఇది అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్కి వస్తావా చర్చికి? ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేదా? ఖాళీ చేసుకొని వచ్చేది దేవుడు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఇప్పుడు రాలేదా దేవుని దగ్గరికి? ఒకరోజు వస్తావు మాత్రం దేవుడు దొరకడు. నేను పిలవగా మీరు పలకకపోతిరి అంటాడు. ఇక శ్రమల కాలం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చెప్తున్నాడు, రాత్రింబగళ్ళు దేవుడే కావాలనే స్థితి వచ్చింది వాళ్ళకి. మహాశ్రమల కాలం. నెక్స్ట్, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఒక్కసారి ఆగండి. ఇప్పుడు తింటూ త్రాగుతూ సుఖిస్తున్న వాళ్ళకి మహాశ్రమంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకలి, దప్పిక, తిండి ఉండదు, నీళ్లు ఉండదు. నా చూడాలి ఒకసారి. శ్రమల కాలం అంటే ఒకటి 660 ముద్ర శిరశ్ఛేదనం ఇదే అనుకుంటున్నారా? శ్రమల కాలం అంటే ఓ ప్రకృతి ప్రళయాలు ఉన్నాయి, 3వ ప్రపంచ యుద్ధంలో పేలే బాంబుల వల్ల వచ్చిన రేడియేషన్తో చచ్చేది ఉంది, ఆ కెమికల్ వర్షంలో తడిసేది ఉంది, ఆ కెమికల్ నీళ్లు తాగేది ఉంది, పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి బాంబులు పేలి, తిండి దొరకదు. అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడంటే ఆ ధాన్యము, ఆ గోధుమలు, ఆ మనుషులన్నీ ముందే తీసుకెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ బంకర్లో పెట్టుకొని నేను మీకు తిండి పెట్టాలంటే నా ముద్ర వేసుకుని అప్పుడు బయలుదేరుతాడు వాడు. సరే, ఈ ప్రభు దేవుని భక్తులు ముద్ర వేసుకోరు, కానీ పరిస్థితి ఏంటి? వెంటనే చంపేస్తాడంటే అబద్ధ క్రీస్తు. ఈలోగా ఆకలి తోటలను మెట్టించడం అంటే తెలుస్తుంది. జీవితంలో ఎప్పుడు ఉపవాసం ఉండి ఎరగరు వీళ్ళంతా. మనం రాజుల పిల్లలో మనం అందరూ దర్జాగా ఉండాలి, మంచి సూట్లు వేయాలి, మంచి బంగారం వేసుకోవాలి, ఇలా బిక్కు బిక్కు అనుకుంటే అడుక్కునే వాళ్ళగా ఉండొద్దు, దేవునికి అమానం అదంతా అని బోధించిన వాళ్ళంతా అప్పుడు ఆకలి ఏంటో దాహం ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. నెక్స్ట్, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. దాని అర్థం ఏంటి? వీళ్ళకి ఏం తగిలింది? చెట్టు ఉండదు ప్రియులారా, నీడ లేదు. ఈ బాంబుల పేలుడికి ఓజోన్ పొర చిరిగిపోతే సూర్యుని తీక్షణమైన ఎండలో వచ్చేస్తాయి భూమి మీద. ఎండ బాధ, వడగాలికి అల్లాడుతారు. శ్రమల కాలం అంటే ఒక ముద్రే అనుకుంటున్నారా? సైతాను ముద్ర. ప్రభుని ఎదుర్కొంటా, అటు ముద్రను ఎదుర్కొంటా. మరి ఇది ఎవరు ఎదుర్కోవాలి? ఇవన్నీ ఎదుర్కోవాల్సినవి ఇవి కూడా ఉన్నాయి. ఎండ, వడగాలి. నెక్స్ట్, ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి. ఒక్క నిమిషం. అప్పుడు కాపరి అవసరమైంది వీళ్ళకి. అంతకుముందు వీళ్ళు కాపరి లేకుండా తిరిగారు గొర్రెల్లాగా. నాకు అవసరం లేదండి, మాకు వాక్యాలు తెలుసు, మాకు టీవీలో ప్రసంగాలు వచ్చేస్తున్నాయి, ఆ సేవకులకి మేము కానుకలు పంపిస్తాం, వాళ్ళే ప్రేటోళ్ళు పెట్టి వాళ్ళే ప్రార్థన. వీళ్ళకి ఒక సహవాసం లేదు, వీళ్ళకి ఒక సంఘం లేదు, వీళ్ళకి ఒక కాపరి లేదు, ఒక సేవకుడు అక్కర్లేదు అనుకున్న వీళ్ళందరూ. చెప్పండి మీ విశ్వాసులకి అందరికి ఈ విషయాలు వెళ్ళి పరిస్థితి ఏంటో. కాపర్యాయ్ జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయు. అంటే ఏంటి? ఈ శ్రమల కాలం అంతా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తున్నారు అని అర్థం. ఎంత పొరపాటు అయిపోయింది, అయ్యో అయ్యో అయ్యో. గుండెలు బాదుకొని ఆకలితో అల్లమట్టించి, అక్కడ బిడ్డ ఉంటుందేమో, కూతురు ఆకలితో డాడీ నాకు ఆకలి వేస్తుంది డాడీ అంటే ఏం చేయలేక
కళ్ళ ముందు బానే పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కళ్ళ ముందు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉంటారు, కళ్ళ ముందు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు అల్లాడిపోతుంటే అన్ని బాధలు ఎప్పటికైనా పడతాము, కానీ ముద్ర వేసుకోం ప్రభువా అనే పరిస్థితి వస్తే అప్పుడు హతసాక్షిగా చనిపోతే, అందరూ హతసాక్షిగానే చనిపోతారు అనుకోవట్లేదు. ఈ ఆకలికి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ తెగులికి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఈ బాంబులకి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ ప్రకృతి ప్రళయాలకి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. వట్టిగా అంటే చాలామంది ఏమనుకుంటుంటే లేదు దేవుడు కాపాడుతాడు శ్రమల కాలంలో, ఆ గోషని ప్రాంతంలో ఇశ్రాయేలుని కాపాడినట్టు దేవుడు కాపాడుకుంటాడు. మరి అబద్ధికులు చంపుతాడేమో, దేవుడు ఇక్కడ కాపాడి అక్కడ చంపుతాడట. ఏం మాట్లాడుతున్నారు? దేవుడు తెగులు రాకుండా కాపాడి, ఆకలి లేకుండా పోషించి, నీళ్ళిచ్చి ఎక్కడ చంపిస్తాడట? చెప్పేదానికి పొంతన కుదరాలి. ఇక్కడ కాపాడి అబద్ధ క్రీస్తు చేతులు తోసేస్తాడట, అక్కడ చావు. శ్రమల కాలము వధు సంఘం కొరకు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గుర్తుపెట్టుకుందాం ఆ మాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేను చేసిన స్టడీలో ఈ మధ్య నాకు అనిపించిన అభిప్రాయం మీ ముందు పెట్టాను. మీరందరూ సేవకులే కనుక మీరు ఒకసారి ఆలోచించి ధ్యానించి చూడండి. ఆ 7వ అధ్యాయంలో వచ్చింది అసలు ఉద్యమం, కడవరి ఉద్యమం అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏదైనా వస్తుంది అంటే అదొకటి ఏంటంటే, సంఘము తలలు పైకెత్తడమే. లోకాన్ని చూస్తే ఇక నిరీక్షణ కనబడదు, ఇక లోకాన్ని చూస్తే నిరాశలైపోతాం, గలిబిలైపోతాం. లోకం వద్దు అని తలలు పైకెత్తి అని రాకడ కోసం ఎదురు చూచే భావన ఏ ఉజ్జీవం. కాబట్టి ముందు ఒక గుంపు వెళ్ళిపోతుంది, తర్వాత శ్రమల కాలంలో ఒక గుంపు కడవరి ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. 2 సాక్షులేమో యూదుల మధ్య, ఇంకా కొంతమంది సేవకులు క్రైస్తవుల మధ్యను అన్యుల్లోంచి కొంతమందిని రప్పించగలుగుతారు. ఈ సందర్భం మనకి ఎక్కడ కనబడుతుంది? నంబర్ 1 ఇందాక చెప్పా, హనోకు ఎత్తబడిన సంఘానికి గుర్తయితే, నోవహు శ్రమల కాలం గుండా తప్పించుకున్న సంఘానికి గుర్తు, లేక క్రైస్తవ జనాంగానికి గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండో పాయింట్, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం. తీయక్కర్లేదు, డిఫరెన్స్ తీయకుండా చెప్తానన్నాను నేను. బబులోను చెరలో నుండి 2 గుంపులు బయటికి వెళ్ళాయి. మొదట ఎజ్రా గ్రంథంలో ఒక గుంపు బయటికి వెళ్ళింది, రెండోది నెహెమ్యా గ్రంథంలో ఒక గుంపు బయటికి వెళ్ళింది. మొదటి గుంపు బయటికి వెళ్ళి ఏం చేసింది? దేవాలయంని కట్టింది. రెండో గుంపు ప్రాకారాలని కట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రైస్తవుల భాగములు 2, ఒకటి వధువుగా ఎత్తబడుతుంది, రెండోది శ్రమల కాల పరిశుద్ధులుగా వెళ్తారు. ఓకే, థర్డ్ పాయింట్, ఏలియా ఎలీషా కలిసి ఉన్నారు. ఏలియా కొనిపోబడ్డాడు అందరి కళ్ళ ముందు, కానీ ఎలీషా ఉండిపోయాడు. పోనీ ఎలీషా విడవడున్న సంఘం అపవిత్రుడు అందం అంటే లేదు. ఎలీషా 2 అభిషేకం పొంది 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కడవరి ఉజ్జీవం రగిలించే వాళ్ళు ఎలీషా లాంటి వాళ్ళు అంటున్నాను. శ్రమల కాలంలో నోవహు 100 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఓడలోకి రప్పించడం చూసారా? నోవహు శ్రమల కాల పరిశుద్ధులకు గుర్తు, హనోకు ఎత్తబడిన సంఘానికి గుర్తు, ఏలియా ఎత్తబడిన సంఘానికి గుర్తు, ఎలీషా శ్రమల కాల పరిశుద్ధులలో ఉజ్జీవాన్ని రగిలించిన ఆ సేవకునికి గుర్తు. 4వ పాయింట్, దానియేలు. హల్లెలూయా. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దానియేలు ఎక్కడ? వేర్ ఇస్ డానియల్? దేవుడు మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సో దానియేలు దేనికి గుర్తు? అక్కడ ఎత్తబడిన సంఘానికి గుర్తు. అండ్ ఈ ముగ్గురు షద్రకు, మేషక, అబేద్నగోలు అగ్నిగుండం గుండా వెళ్ళిన శ్రమల కాల పరిశుద్ధులకి గుర్తు. ఇంకేమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ధ్యానించింది 4 అందాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సో తెలుస్తున్న విషయం ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఖచ్చితంగా కొంత సేవ జరగాల్సిన అవసరం ఉంది, కొంత పరిచర్య జరగాల్సిన అవసరం ఉంది, విడబడిన వాళ్ళలో ఉద్యమం రగిలించాల్సిన అవసరం ఉంది. కనుక నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళు పూర్తిగా విడబడిన వాళ్ళందరూ బ్రష్లోనే అయితే రూల్ ఏం లేదు. ఎందుకంటే శ్రమల కాలంలో ఉండి వచ్చిన వాళ్ళు కూడా దేవుని కొరకు బలంగా నిలబడే భావన వాళ్ళలో ఉంది కనుక ఖచ్చితంగా దేవుడు శ్రమల కాలంలో కూడా కార్యాలు చేశాడని కనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఏ గుంపులో ఉన్నాము అనేది ఫైనల్ పాయింట్. ఇంకా లేదు ఏదో చెయ్యాలి, లోకంలో అందరినీ ఇంకా రక్షించబడాల్సిన చాలామంది ఉన్నారు, ఇక చేయాలన్న వాళ్ళు దీన్ని బట్టి మీకేమర్థం, వాళ్ళ బోధన బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే శ్రమల కాలం ఫాలో అయ్యేవాళ్ళే. తప్పు అని కాదు, ఇక మీదట నేను తప్పు అనదలుచుకోలేదు. శ్రమల కాలంలో ఉండాలనే భావంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వద్దు బాబాయ్ ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళిపో నాయన అనేవాళ్ళు వెళ్ళిపోతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి అందరూ మీరు కూడా ఇవన్నీ విషయాలు ధ్యానించి చూడండి, ఆలోచించి చూడండి. ఏది ఏమైనా సిద్ధపడదాం ప్రియుల. లక్ష్యమైతే ప్రియులరా ప్రభు రాకడే, అబద్ధ క్రీస్తు పరిపాలన ముంచుకుని రాబోతుంది. ప్రపంచ యుద్ధం కొరకు సన్నాహాలు అవుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థికంగా పతనమైపోతున్నాయి ఈ దినాలలో. ఏ దేశం క్షేమంగా అయితే లేదు ప్రియులారా. అరబ్బులకి ఇండియాకి యుద్ధం వస్తే అమెరికా ముందే చెప్పేసింది, మేమైతే సపోర్ట్ చెయ్యము. ఎప్పుడైతే అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుందో గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు ఇండియాలో క్షేమము లేదు ప్రియులారా. మన చర్చిలు, మన గుళ్ళు, మన ప్రార్థనలు, మన మీటింగులు, మన విశ్వాసులు, మన క్రైస్తవుల ఉద్యోగాలు క్షేమం లేదు. వాటికి క్షేమం లేదు ప్రియులారా. ఇవన్నీ శ్రమల కాలంలోని భాగముగానే ఎంచుకొని మనం తలలు పైకెత్తుకోవాలి. ఎందుకు దేవుడు ఇవన్నీ బాగు చేయలేడా? చేయగలడు. ఎందుకు చేయడు అంటున్నానంటే, మనం ఇది బాగుపడిపోతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది మనకి. ఐగుప్తులోనే ఉండాలనిపిస్తుంది ఇశ్రాయేలుకి ఆ కష్టాలు లేకపోతే. బబులోన్లోనే ఉండాలనిపిస్తుంది యూదులకి కష్టాలు లేకపోతే. పిల్లలు వెళ్ళిపోవాలనే భావన ఎప్పుడు వస్తుంది? అందుకే కష్టాలు అనుమతిస్తున్నాడు, శ్రమలు అనుమతిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సువార్త చేసినా వచ్చేసి మతోన్మాదులు వచ్చి మనల్ని కొడుతున్నారు. చిన్న చర్చిలు పడగొట్టేస్తున్నారు. ప్రతి అడ్డమైన వాడు పర్మిషన్ ఏదైనా అడుగుతున్నారు, రుబాబు చూపిస్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళకి అవసరం లేనప్పుడు ఇందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్ళిపోతాం ప్రియులారా, వెళ్ళిపోవడానికి సిద్ధపడదాం ప్రియులారా అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీబాలా షందుడా. అందరూ ఒకసారి నోరు తెచ్చి ప్రార్థించండి. ప్రభువా సిద్ధపరచండి, ప్రభువా సిద్ధపరచండి, ప్రభువా సిద్ధపరచండి, ప్రభువా సిద్ధపరచండి ఆయన, ప్రభువా సిద్ధపరచండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.